చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు హృదయపూర్వక నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. మంచిది. ఈ ఉదయకాలము ప్రభుని ఆరాధించడానికి ప్రభు కృప చూపారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఉదయమే వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా వందనాలు. ఈ సమయంలో మనము స్టెఫను యొక్క సందేశం గురించి నేర్చుకుంటున్నాం. స్టెఫను యవనస్తుడిగా అపోస్తలుల యొక్క పరిచర్యలో బలముగా దైవ వాక్యాన్ని నేర్చుకొని పరిచర్యలో ఎదిగినటువంటి వాడు. మంచి పవిత్రమైన ప్రవర్తన, దైవజనులు చెప్తున్నటువంటి మాటలు, దేవుని మాటలకు విధేయుడై వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని బాగా పఠించాడనమాట. వాక్యములో ప్రతి అణువు ఆయనకు తెలుసు. ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి మాట ముద్రించబడి లిఖించబడి మన మధ్యలో ఉంటే మనకు గుర్తుండటం లేదు. కానీ ఆ దినాల్లో బైబిల్ వారి దగ్గర లేదు. విన్న ప్రతి మాటని ఈ హృదయంలో ముద్రించుకునేవారు. హల్లెలూయా. ఆనాటి విశ్వాసులు ప్రతి మాటను హృదయంలో దాచిపెట్టుకునేవారు అన్నమాట. విన్న వాక్యాన్ని ఆయన సమయం వచ్చినప్పుడు, దేవుని యొక్క మాటలు చెప్పే సమయం ఆసన్నమైనప్పుడు శాస్త్రులు పరిసయ్యుల మధ్యలో నిలబడి ఆయన ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. అపోస్తలులకు కూడా వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచే రీతిగా ఆయన ప్రసంగం కనపడుతుంది. శాస్త్రులు పరిసయ్యులు నోరెళ్ళబెట్టేటట్లుగా ఆయన ఉపదేశం, ఆయన సందేశం ఉంది. ఒక విశ్వాసి స్టెఫను, ఒక పాస్టర్ కాదు, ఒక అపోస్తలుడు కాదు, ఒక ప్రవక్త కాదు. ఆయన ఎవరంట? ఒక సామాన్యమైన విశ్వాసి. వాక్యాన్ని బాగా నేర్చుకొని ఉన్నాడు. మనం గమనిస్తూ వచ్చాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. 6వ విషయంలో ఈరోజు ఉన్నాం. స్టెఫను యొక్క సందేశంలో మొదటిగా యోసేపులో నుంచి యేసయ్యని వారికి చూపించాడు. తర్వాత మోషేలో నుండి యేసయ్యను చూపించాడు. ఇక వారిని ఆ సభలో వారి దృష్టి సొలొమోను మందిరం వైపు తిప్పాడు. ఇంకా ఆ ప్రసంగంలో సొలొమోను మందిరం గురించి చెప్తూ వచ్చాడు. ప్రారంభంలో తన ఉపదేశంలో అబ్రహాము గురించి కూడా చెప్పాడు. అబ్రహాము, యోసేపు, మోషే, ఇక ఇప్పుడు సొలొమోను కట్టిన దేవాలయం వైపు వాళ్ళ దృష్టిని మళ్లించి వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. ఎవరైనా సహజంగా నువ్వేంది చెప్పేది అన్నట్లుగా ప్రవర్తిస్తారు. జ్ఞానం ఉన్న వాళ్ళు, పాండిత్యం కలిగిన వారు, వాడు మనకంటే బచ్చాగాడు, వాడు చెప్తే మనం వినాలా అన్నట్లుగా దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ స్టెఫనులో పనిచేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్టెఫన్ని సభలోనికి తీసుకెళ్ళినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అతనిలో ఉన్న పరిశుద్ధాత్మను ఎదిరించే దమ్ము, ధైర్యము వారిలో ఒక్కడికి లేదు. అతను ఆత్మపూర్ణుడై ఉపదేశిస్తుంటే వారంతా నోరెళ్ళబెట్టి ఆశ్చర్యచకితులై స్టెఫను ఇంకేమి చెప్తాడో అని చూస్తున్నారు. స్టెఫను ఇంకేమి చెప్తాడో అని నోరెళ్ళబెట్టి అలానే చూస్తున్నారు. స్టెఫను 7వ అధ్యాయం 47వ వాక్యములో ఆయన అంటాడు. చూద్దాం, అపోస్తల కార్యాలు 7:47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ చూడండి, ప్రభు అన్నాడు కదా, ఇవన్నీ నా హస్తకృత్యములే కదా, ఇవన్నీ నా హస్తకృతములే కదా అని ప్రభు చెప్పుచున్నాడు. చాలు. స్టెఫను వారి దృష్టిని సొలొమోను మందిరం వైపుకు నడిపిస్తూ వచ్చాడు. రాతి కట్టడము పట్టుకొని మీరు వేలాడుతున్నారు అయ్యలారా, నేను చెప్పేది గ్రహించండి అంటున్నారు. దేన్ని పట్టుకొని వేలాడుతున్నారు వాళ్ళు?
రాతి కట్టడాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. అయ్యలారా, నేను చెప్పే విషయాలు ఒకసారి గ్రహించండి. దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయములలో, మానవులు చేతులతో నిర్మించినటువంటి కట్టడములలో నివాసము చెయ్యడని సొలొమోను మహారాజుతో దేవుడే స్వయంగా చెప్తే, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ మందిరాన్ని అభిషేకించి నీ ప్రజలమైన మా మధ్య నివాసం చేయమని సొలొమోను బ్రతిమలాడితే దేవుడు అక్కడ మహిమ ప్రత్యక్షతను ఇచ్చాడు. అయితే అదే విషయాన్ని మీరు దేవాలయాన్ని పట్టుకొని ప్రాకులాడుతున్నారు, దేవుణ్ణి వదిలిపెట్టారు. నేను చెప్పేది వినండి, గ్రహించండి అయ్యలారా అని ప్రసంగం మొదలుపెట్టాడు. ఆయన అంటాడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన మానవులు నిర్మించినటువంటి కట్టడాలలో నివసింపని సర్వోన్నతుడని చెప్తున్నాడు. ఆయన మానవులు నిర్మించినటువంటి కట్టడాలలో నివసింపని సర్వోన్నతుడని స్టెఫెన్ వాళ్ళకు చెప్తూ ఉన్నాడు. ఆయన మానవ నిర్మితమైన ఆలయాల్లో నివసించడు. మానవ నిర్మితమైన ఆలయాలలో నివసించడు అని స్టెఫెన్ చెప్తున్నాడు. మనం గమనిస్తే ఎక్కడ హారాను, ఎక్కడ మెసొపొతేమియా, ఎక్కడ ఐగుప్తు, ఎక్కడ కనాను, అనేక ప్రాంతాలలో తన దాసుల ద్వారా తన పనులు నిర్వర్తిస్తూ వస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కాలానికి మరొక కాలానికి సంబంధము లేకుండా ప్రవక్తలను ఏర్పరచుకొని, ఇదిగో ఆయన కార్యములో, అరణ్యములో, ఐగుప్తులో, అనేకమైనటువంటి ప్రాంతాలలో జరిగిస్తూ వస్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆయన హారాను అబ్రహాము నుంచి ప్రారంభించాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు అనేక ప్రాంతాల్లో తన దాసుల ద్వారా తన పనులు ఆయన నిర్వర్తిస్తూ వచ్చాడు. అప్పుడు ఆలయాలు లేవు, ఉన్నాయా? అప్పుడు ఆలయాలు లేవు. అనేక కార్యాలు దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తూ జరిగిస్తూ వచ్చాడు. ఆయన ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక జాతికో పరిమితమైన దేవుడు కాదు. ఆయన ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక ఊరికో, ఒక గ్రామానికో పరిమితమైనటువంటి దేవుడు కాదండి. దేవుని గురించి ఈ దృక్పథాన్ని ఎవరైనా కలిగి ఉంటే ఆయన ఒక కులానికి దేవుడు, ఒక ప్రాంతానికి దేవుడు, ఒక దేశానికి దేవుడు అని ఈ దృక్పథం ఎవరిలోనైనా ఉంటే మార్చుకోండి. ఈరోజు హృదయాన్ని మార్చుకోండి. ఆయన ప్రపంచ మానవాళికి దేవుడై ఉన్నాడు. ప్రపంచమంతటికి రక్షకుడై ఉన్నాడు. ఈ భూమి ఆకాశములు ఆయన నోటి వాక్కు చేత సృజించబడ్డాయి. సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయన నోటి వాక్కు చేత సృష్టించబడ్డాయి. మానవులమైన మనల్ని ఆయన స్వహస్తాలతో రూపించి మనలో ఆయన జీవాత్మని ఊదగా నరుడు జీవాత్మయాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు. అందుకనే ఈ దృక్పథాన్ని మార్చుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి, ఇప్పుడు తెల్లోడికేమో వాడి శరీరంలో నీళ్ళు ఉన్నాయి, మనకు రక్తం ఉన్నాయా? వాడికి రక్తమే ఉంది, మనకే ఏం వేరే ఉండాలిగా. వాళ్ళలో దేవుడు ఊదిన జీవాత్మ ఉంది, మనలో వాళ్ళకు జుట్టు ఉంది, ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు ఆశలు ఉన్నాయి, మనకి ఆశలు ఉన్నాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేశమంతటికి, మానవులందరికీ సంక్రమిస్తుందా? ఓన్లీ ఒక దేశానికే పరిమితం అవుతుందా? మానవులందరికీ అంటే మానవులందరూ దేవుని చేత సృజించబడిన వారు. హల్లెలూయా. ఒక కులానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన దేవుడని మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే, అబ్రహాము, మోషే, యోసేపు, ధర్మశాస్త్రము, ప్రత్యక్షపు గుడారం అనే దేవాలయము అవన్నీ యేసుక్రీస్తుని చూపిస్తున్నాయని, ఆ నీతిమంతుని మీరు హత్య చేశారని చెప్తున్నాడు. అబ్రహాం అయితేంది, యోసేపు అయితేంది, మోషే అయితేంది, ధర్మశాస్త్రం అయితేంది, సొలొమోను మహారాజు నిర్మించిన దేవాలయం అయితేంది, ఇవన్నీ కూడా
రక్షకుడైనటువంటి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాయి అని వాళ్ళకు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ నీతిమంతుని మీరు హత్య చేశారు. ఏం చేశారట? వాళ్ళు హత్య చేశారు. దేవదూషణ చేసింది నేను కాదు మీరు అంటున్నాడు స్టెఫను. దేవదూషణ చేసింది ఎవరు కాదంట? నేను కాదు, మీరే. దేవుణ్ణి దూషించింది మీరే. దేవుణ్ణి, ఆ లోకరక్షకుడైనటువంటి యేసయ్యని, ఆ నీతిమంతుడి హత్యకు కారకులు మీరే, దైవ దూషకులు మీరే అని నొక్కి వక్కా నుంచి వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది దేవదూషణ చేస్తున్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎంతమంది దేవుణ్ణి హేళన చేస్తున్నారు, భాషల మాట్లాడేవారిని హేళన చేస్తున్నారు, ఆరాధన చేసేవారిని హేళన చేస్తున్నారు, ప్రార్థించే వారిని హేళన చేస్తున్నారు, పాటలు పాడేవారిని హేళన చేస్తున్నారు, వాక్యం చదివే వారిని హేళన చేస్తున్నారు. ఇవన్నీ దేవదూషణలోనికి పరిగణించబడతాయి, లెక్కలోనికి వస్తాయి. దేవుణ్ణి ఏ ఒక్కరము దూషించడానికి వీల్లేదు, దేవదూషణ చేయడానికి వీలు అవసలే లేదండి. దేవదూషణ చేసింది నేను కాదు మీరే, దేవుని కుమారుని హత్య చేసిన హంతకులు మీరే అంటున్నాడు. దేవుని దైవ కుమారుని హత్య చేసిన హంతకులు మీరే అని వాళ్ళని ఖండిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒకరోజు తన పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాలయం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? దేవాలయం దగ్గరికి వచ్చి అక్కడ ప్రజలతో ఏమన్నాడంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుంచి 22 వాక్యాలు మనకు చూద్దాం. ప్రజలతో ఏమన్నాడో యేసయ్య చూద్దాం. చదవండి. కాబట్టి యూదులు, నువ్వు ఈ కార్యములు చేస్తున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని, ఇంకా కొత్తది కావాలంట. ఏ సూచక క్రియను నువ్వు చేస్తావని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. ఈ దేవాలయము మా పితరులు ఎంతో కష్టపడి ఇంజనీర్లు పెద్ద నమూనా వేసి 46 సంవత్సరాలు కట్టారే ఈ దేవాలయాన్ని, నీవు 3 దినములలో దాన్ని లేపుతావా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయము గురించి ఈ మాట చెప్పెను. అది వాళ్ళు గ్రహించలేకపోయారు. ఏ దేవాలయం గురించి చెప్పాడు? యేసు చనిపోయి పునరుద్ధానుడై మరణాన్ని జయించి సమాధిని గెలిచి లేచే యొక్క దేవాలయమును గురించి ఆయన చెప్పాడు. ఆయన దేహం అనే దేవాలయం గురించి ఆయన చెప్పాడు. అది గ్రహించకుండా వాళ్ళు విషబీజాలు వాళ్ళ హృదయాల్లో నాటుకొని మత ఛాందస్తముతో దేవుని బిడ్డలు వాళ్ళు ఎవరంటారు, కానీ వారిలో దైవ ప్రేమ లేదు, వారిలో క్రీస్తు ప్రేమ లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న ఆజ్ఞను పాటించే ఆలోచన కానీ దైవ భక్తి కానీ వారిలో లేదు. ఈరోజు మనలో కొందరిలో లేనట్టే వారిలో కూడా లేదు. సర్వోన్నతుడైన యేసయ్యనే వాళ్ళు పగబట్టారు. దేవాలయమును పడగొట్టి, వాళ్ళకు దేవాలయం అంటే అంత ప్రేమ, హృదయాన్ని శుద్ధి చేసుకోరు, తలంపులను మార్చుకోరు, వాక్యానికి లోబడరు. కానీ ఆచారాలు, కట్టుబాట్లు, ధర్మశాస్త్రం, దేవాలయం అంటేనే వాళ్ళకు కానీ మారు మనసు, పాపక్షమాపణ, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలి, మార్చుకోవాల్సింది ఏంటి అనే ఆలోచన వాళ్ళకైతే లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన లేదు. ఎంతసేపు
దేవాలయము ధర్మశాస్త్రం మోషే. వాళ్ళ కలవరం ఏంటంట? దేవాలయము ధర్మశాస్త్రము మోషే. పోయిన వారం మనం చెప్పుకున్నాం, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో దేవుడు పుట్టించబోతున్నాడని మోషే చెప్పాడు. నీ ద్వితోపదేశ కాండంలో చూయించాను మీకు. అలాగే ఈ అపోస్తల కార్యములో స్టెఫెను కూడా అదే మాటను తెలియచేశాడు. హల్లెలూయా. అయితే మీరు ఆయనను గుర్తెరగకుండా మీరు ఆయనను సిలువ వేశారు, ఆయన్ని చంపారు అని స్టెఫెన్ వాళ్ళకి చెప్తున్నాడు. అయితే ఈ యూదుల బాధ అంతా దేవాలయాన్ని కాపాడుకోవాలని రోమన్లకు ప్రీతిపాత్రుడైన హెరోదు నీడలో ఆ ఆలయం కొనసాగుతుండేదన్నమాట. యేసయ్యకు సిలువ శిక్షను ఖాయం చేసింది ఎవరు? రోమా చక్రవర్తి అయిన ఎవరమ్మా? పిలాతు. అవునా? పిలాతే కదా శిక్షను వేసి చేతులు కడుక్కొని, ఈ పాపం నా మీద నా పిల్లల మీద, ఒక అన్యుడు ఆయన దేవుని కుమారుడని లోకరక్షకుడని గ్రహించగలిగాడు. దేవుణ్ణి నమ్మిన వారు గ్రహించకుండా గుడ్డితనంలో అంధత్వంలో ఉన్నారు. అందుకనే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు 119వ కీర్తనలో అనుకుంటాను, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కన్నులను తెరువుము అని. వీళ్ళ కళ్ళు తెరవబడటం లేదు. దేవుణ్ణి ఎరగని వారి యొక్క కళ్ళు తెరవబడి ఈ దేవుని కుమారుని సిలువ వేస్తున్నాం, ఆయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని సిలువకు అప్పగిస్తున్నందుకు ఈ పాపము నా మీద నా పిల్లల మీద ఉండకూడదని ఆయన బహిరంగంగా పల్లెములో నీళ్లు తెప్పించుకొని చేతులు కడిగేసుకున్నాడు. ఈ పాప పాలీనం నాకు అంటకూడదని, ఈ దోషము నా మీదకి రాకూడదని, ఈ దేవుని ఉగ్రత నా కుటుంబం మీదకి రాకూడదని, నా పిల్లల మీదకి రాకూడదని. ఎందుకంటే యూదులందరూ కూడా రోమన్ల పరిపాలన చేతి కింద ఉండి వాళ్ళని మెప్పించడానికి ఇష్టపడేవారు. అయితే రోమన్లకు ప్రీతిపాత్రుడైన హెరోదు నీడలో అప్పట్లో ఆ ఆలయము ఏం చేసేదంటే కొనసాగుతుండేదన్నమాట. హెరోదు ఆ రోమన్లకు ఎంతో ఇష్టడుగా ఉండేవాడు అన్నమాట. ఆ మహా ఆలయము కూల్చివేయబడుతుందనే ఆలోచన వారి ఊహకు అందనిది. కానీ కాలం వారి చేతుల్లో మన చేతుల్లో ఉండదు కదా. యేసయ్య చెప్పినట్లే శిష్యులతో అన్నాడు, రాతి మీద రాతి ఉండకుండా ఈ దేవాలయము పడగొట్టబడుతుందని శిష్యులకు చెప్పాడు. యేసయ్య చెప్పినట్లుగానే క్రీస్తు శకం 70లో రోమన్ జనరల్ టైటస్ ఆ ఆలయాన్ని నేలమట్టం చేశాడు. టైటస్ ఏం చేశాడట? ఆలయాన్ని నేలమట్టం చేశాడు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండొద్దు. ఇప్పుడు బలం ఉందని, ఇప్పుడు అందం ఉందని, ఇప్పుడు డబ్బు ఉందని, ఇప్పుడు ఆస్తి ఉందని మనం మిడిసి పడొద్దు దేన్నో చూసుకొని. కాలం ప్రతి దానికి సమాధానం చెప్తుంది. నా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. మనకున్న దాన్ని బట్టి కాదు, దేవుడు మనకిస్తున్న దాన్ని, దేవుని కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుని కంటే మనం ఎప్పుడు హెచ్చిపోకూడదు. ఈ దేహం అనే దేవాలయం ఇప్పుడు యేసయ్యకు ముఖ్యం. నీ దేహం అనే దేవాలయం యేసయ్యకు ముఖ్యం. నీ దేవాలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావా? నిన్ను దేవుడు పాడు చేస్తాడు, జాగ్రత్త. హృదయాన్ని కలవరపరిచే ఎన్నో సంఘటనలు, గుండెను కవిలించి వేసే క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో సంఘటనలు చెవుకి వినపడుతుంటే గుండె నీరైపోతుంది, గుండె అల్లాడిపోతుంది. కుటుంబాల్ని, క్రైస్తవ కుటుంబాల్ని సైతానుడు ఈ దేహం అనే దేవాలయాన్ని పడగొట్టడానికి, దేవునికి ఇష్టమైన నీ దేహం అనే దేవాలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి, క్రైస్తవుల్ని పాప ఊబిలోనికి, వ్యభిచారపు ఊబిలోనికి, కామకత్వంలోనికి, మత్తు పదార్థాల్లోనికి, తాగుడు వ్యసనాల్లోనికి, బానిసత్వంలోనికి నెట్టివేసి వాడి చీకటి చెరసాల్లో బంధించి వేసుకొని, ఇదిగో కుటుంబాల్లో సమాధానము లేకుండా, భార్య భర్తల మధ్య సమాధానము లేకుండా, తండ్రి కొడుకుల మధ్య సమాధానము లేకుండా, కూతుర్ల తల్లి మధ్యలో సమాధానము లేకుండా,
లేకుండా, అత్త కోడల మధ్య సమాధానము లేకుండా, ఇదిగో తల్లి కొడుకుల మధ్య సమాధానము లేకుండా, మామ కోడల మధ్య సమాధానము లేకుండా, బంధువుల మధ్య సమాధానము లేకుండా రకరకాలుగా వాడు క్రైస్తవుల్ని బంధిస్తూ వారిని నరక కోపాలకు పాత్రులుగా చేస్తున్నాడు. మీరు మాత్రం వాడికి లొంగొద్దు, పాపపు ఉచ్చుల్లో చిక్కుకొనకూడదు. నీ దేహము దేవుని ఆలయమైందని ఈరోజు కనుక నువ్వు గుర్తిస్తే, నీ దేహం అనే దేవాలయములో నీ వృద్ధిలో యేసయ్యకు ఆరాధన జరగాలి, యేసయ్య బలిపీఠం ఉండాలి, యేసయ్య మందసం ఉండాలి, యేసయ్యకు స్తుతి యాగము, ధూప ద్రవ్యములు, ఆరాధన, పరిమళ వాసన నీ జీవితంలో నుంచి బయటికి రావాలి. పాపపు సువాసనలు నీ దేహం అనే ఆలయంలో నుంచి బయటికి రాకూడదు. పాపపు వాసనలు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయాన్ని పాడు చేసిన వాణ్ణి పాడు చేస్తాడు. జాగ్రత్త సంఘమా, ఆలోచనలు మార్చుకోండి. నిన్న ఒక సోదరుడు వచ్చాడు, 3 రోజుల నుంచి ఈరోజుకు 3 రోజులు ఉపవాసం ఉన్నాను. పొద్దుగూకులు వాక్యములో కూర్చొని ఒక 4-5 ప్రసంగాలు సిద్ధపరిచాను. ఒక సోదరుడు వచ్చి గుండె పగిలిపోయే విషయాలు చెప్పాడు. చేతికొదిగిన కొడుకున్నాడు, భార్య కొడుకు ఇద్దరు కలిసి, ఆ సోదరుడు చాలా భక్తి కలిగిన వాడు, చాలా విశ్వాసం కలిగిన వాడు. భార్య వేరే వాడితో మాట్లాడుతుంటే, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, దేవుని మందిరానికి వెళ్తున్నాం, నీ ఆలోచన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో అని చెప్తే, కొడుకు తల్లి ఒకటై అతన్ని చితకబాది, అతను నిద్రపోయినప్పుడు భార్య కరుడుగట్టిన హృదయంతో ఈ సలైన్ లెక్కించే రాడ్డుతో భర్త తలను కొడితే భర్త తల విచ్ఛిన్నమైపోయి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడట. నిన్న వచ్చి చెప్పాడు నాకు. నా భార్య స్కూల్కి వెళ్తుంది, ఎటు వెళ్తుందో తెలియదు, స్కూల్లో పనిచేయడానికి 4 గంటలకు స్కూల్ అయిపోద్ది, సెంటర్కి 5 గంటలకు వస్తుంది, ఎవడితో పోతుందో కూడా తెలియదు. గుండె నిండా బాధ ఉంది, కనీసం పట్టెడు అన్నం కూడా పెట్టడం లేదు. నాది నేను వండుకొని తిన్న గ్యాస్ మీద ఆ వండిన వంటని కూడా మోరి కాలువల్లో పారేస్తున్నారు. తల్లి కొడుకు ఇంట్లో పడుకుంటే 8 నెలల నుంచి నేను వరండాలో పడుకుంటున్నాను. చాలా కర్కశంగా ప్రవర్తిస్తూ అతని జీవితాన్ని విచ్ఛిన్నం చేశారు. ఎంతో దైవభక్తి కలిగిన వాడు. మళ్ళీ ఆమె కూడా ప్రార్థనకి వెళ్తుంది. క్రైస్తవ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు సైతానుడు. స్త్రీలారా, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండండి. సైతానుడు ఎప్పుడు ఎవరిని పట్టుకుంటాడో తెలియదు. మీ కళ్ళు, మీ యొక్క ఆశలు, వీటన్నిటికీ సమాధి కట్టి మీరు జాగ్రత్తగా కుటుంబాల్లో భర్తలకు నమ్మకస్తులుగా స్త్రీలు ఉండాలి. చిన్న పిల్లలాగా ఏడ్చాడండి. నాకు కళ్ళెంబటి నీళ్ళు వచ్చాయి. 8 నెలల నుంచి నేను పడుతున్న బాధ వర్ణనాతీతం. పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఇద్దరు కలిసి చిత్రవద చేస్తున్నారట. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వ్యభిచారం చేత పాడు చేసుకుంటున్నారు జీవితాలు. తాగుడు ద్వారా పాడు చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసై పాడు చేసుకుంటున్నారు. సహవాసాలు ఎక్కువై చెడ్డ ఆలోచనలు, చెడ్డ దారులు దొక్కుతున్నారు చాలామంది. సంఘమా, క్రైస్తవులకి ఇది తగదు. నీ దేహము నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. నువ్వు దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయంలో దేవుడు నీలో పవిత్రత కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
నీ భర్త ఎలాంటి వాడైనా మార్చుకోవడానికి ఇష్టపడు, కానీ తప్పుడు అడుగులు మాత్రం వేయొద్దు. మొన్న ఒక ఉదంతం జరిగింది. ఆ సోదరు ఈ 3 days నుంచి ఇవన్నీ వినిపిస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మొన్న ఒక సోదరుడు చాలా భక్తిపరుడు, భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. తిని ఊరుక ఉండలేక వేరే వాడితో 4 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఆఖరికి అతన్ని కూడా వారిద్దరు కలిసి చంపాలనుకున్నారంట. పోలీసులు తీసుకొచ్చి పట్టించాడు. స్త్రీలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు నాటి సంఘాలలో. పేరాశలు, డబ్బాశ, వ్యామోహం, ధనం, వీటన్నిటి నుంచి స్త్రీలు విముక్తి పొందాలి. మీరు దేవుణ్ణి నమ్మిన వారు. ఇవన్నీ గుండెను పిండేస్తున్నాయి. సైతానుడు సంఘాలను పాడు చేయడానికి రకరకాలుగా ప్రయత్నించి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు. జాగ్రత్త సంఘమా, నీ దేహం అనే ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆ వ్యక్తి నిన్న ఎంత ఏడ్చాడో ఇంకా చెప్తా ఉన్నాడు. 2-3 గంటలు చెప్పాడు జరిగిన సంఘటనలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. కిడ్నీ సమస్య ఉండి ట్యాబ్లెట్స్ తెచ్చుకునే ట్యాబ్లెట్లు కూడా వేసుకోనకుండా చావాలనేది పడేశారట. పాస్టర్ గారికి చెప్పాను, అన్నం వండి కడుపు నిండా భోజనం పెట్టని చెప్పాను. అన్నం పెట్టి పంపించాను. నిన్న మీటింగ్ రోజు, అయ్యా కడుపు నిండా అన్నం తిన్నానయ్యా. ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎన్ని జీవితాలు పతనం అయిపోతున్నాయి. క్రైస్తవులారా, నీ భర్త ఎలాంటి వాడైనా నువ్వు లోబడి ప్రేమించడానికి ఇష్టపడు. నీ భార్య ఎలాంటిదో ప్రేమతో హెచ్చరించి దారికి తీసుకురా. పురుషులారా, మన ప్రవర్తన కూడా మార్చుకోవాలి. మన బుద్ధులు, మన ఆలోచనలు కూడా మార్చుకోవాలి. స్త్రీల పట్ల మన దుర్మార్గమైన ఆలోచనలు, తలంపులు కూడా మార్చుకొని వాళ్ళకి కావలసింది ఇస్తూ వాళ్ళని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత పురుషులది. హల్లెలూయా, హల్లెలూయా. కాలం ఎప్పుడు ఒకేలాగుండదు. ఈరోజు అన్నీ ఉన్నాయని మనం మిడిసిపడితే కాలంతో దేవుడు సమాధానం చెప్పిస్తాడు. కాలంతో దేవుడు సమాధానం చెప్పిస్తాడండి. అలాగే క్రీస్తు శకం 70లో రోమన్ జనరల్ ఏం చేశాడంటే టైటస్ ఆ ఆలయాన్ని నేలమట్టం చేశాడు. అంతకు 40 సంవత్సరాల మునుపు రోమన్లు యేసుక్రీస్తుని కూడా హతమార్చారు. దేవాలయం పడగొట్టక మునిపే 40 సంవత్సరాల ముందే యేసయ్యను ఏం చేశారు? సిలువ వేసి హతమార్చారు. ఇక్కడ తేడా ఏంటంటే యేసుక్రీస్తుని కూడా హతమార్చి నేలమట్టం చేశామని సంబరపడుతుండగానే ఆ 2 ఆలయాల్లో చివరికి ఏది మిగిలిందో చూస్తే మనం గమనిస్తే రాతితో చెయ్యబడిన దేవాలయం ఇంకా రాళ్ళగానే శిథిలముగానే ఉండి ఆ ప్రదేశంలో ఉండిపోయింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం సమాధి నుండి తిరిగి లేచిన ఆయన కట్టే ఆలయం ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. అరే, యేసయ్య దేహం అనే దేవాలయాన్ని పడగొట్టామని ఆనందపడ్డారు. కానీ ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి ఇదిగో ఈరోజు ఇక్కడున్న మన అందరి ఆలయాలను నిర్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడగొట్టబడిన ఇశ్రాయేలీల యొక్క దేవాలయము శిథిలావస్థలలో రాళ్ల కుప్పగా యెరూషలేములో ఇప్పటికీ ఉంది. కానీ యేసయ్య మాత్రం సమాధిని గెలిచి లేచి అనేక దేవాలయాలను అంటే మనల్ని కట్టాడు. మన జీవితాల్ని బాగు చేశాడు, మన జీవితాల్ని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టే ఆలయం ఎలాంటిదో ప్రపంచానికి చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి చూపిస్తున్నాడండి? ప్రపంచానికి చూపిస్తున్నాడు. ప్రపంచానికి చూపిస్తున్నాడు అన్నమాట. రోమన్ సామ్రాజ్యం ఆయన సంఘాన్ని కొకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలనుకుంది. ఆదిమ అపోస్తుడైనటువంటి పేతురు దగ్గర నుంచి ఇదిగో హతసాక్షిగా మగ్గిపోయినటువంటి కడసారి వాడైనటువంటి యేసు ప్రభు ప్రియ శిష్యుడైనటువంటి యోహానుని హతమార్చాలనుకున్నటువంటి ఇదిగో ఆ రోమన్ యొక్క సామ్రాజ్యం సంఘాన్ని లేకుండా చెయ్యాలి, కుకటి వేళ్లతో పెకిలించి వేయాలని ప్రయత్నించి విఫలమైపోయారు. చివరికి రోమన్ సామ్రాజ్యపతియే క్రీస్తు దాసునిగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మోడీ అనుకోవచ్చు, మోడీ తొత్తులు అనుకోవచ్చు, ఆర్ఎస్ఎస్ అనుకోవచ్చు, ఆర్ఎస్ఎస్ కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరు వారి సంస్థలు అనుకోవచ్చు. క్రైస్తవ్యాన్ని భారతదేశంలో లేకుండా కుకటి వేళ్లతో సహా పెకిలించి వేద్దామని రకరకాలుగా ప్రయత్నాలు చేయొచ్చు, చట్టాలు తీసుకురావచ్చు. కానీ దేవుడు అనుకుంటే మోడీనే క్రీస్తు దాసుడిగా మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆదిమ సంఘములోనే, ప్రారంభ శతాబ్దములోనే క్రైస్తవ సంఘాన్ని లేకుండా చెయ్యాలని రోమన్ సామ్రాజ్యపతి నేత అయినటువంటి ఆయనే కుకటి వేళ్లతో లేకుండా చెయ్యాలనుకున్న వాడే యేసయ్యను అంగీకరించి క్రీస్తు సువార్తని ప్రపంచానికి మోసుకొని వచ్చాడు. హల్లెలూయా. క్రైస్తవ్యాన్ని లేకుండా చెయ్యాలనుకునేవాడు ఈ భూమి మీద ఉండడు. క్రైస్తవ్యం మాత్రం చాప కింద నీరు వలె వేగముగా పరుగులు తీస్తుంది. దాన్ని ఎంత అణిచిపెట్టాలనుకుంటే అది అణిచిన కొద్దీ ఉప్పెన వలె పెళ్ళు బీక్కుకుంటూ బయటికి వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దాన్ని అంతమొందించడం ఈ ప్రపంచములో ఏ మనుషుడి వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల కాదు, ఏ అధికారి వల్ల కాదు, ఏ నాయకుడి వల్ల కాదు. అరే ఈరోజు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మేము హస్తాల్లో ప్రత్యేకంగా కూడుకునే మందిరాలు మేము కట్టుకునే కూలగొట్టొచ్చు, కానీ ఈ దేహం అనే ఆలయాన్ని కూలగొట్టే దమ్మున్న మొనగాడు పుట్టుకు రాలేదు. మా హృదయాల్లో నివాసం చేస్తున్న క్రీస్తును ఎవ్వడు తీసివేయలేడు. నమ్మితే చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుద్దాం. అరే ఈ దేవాలయాలు పడగొట్టొచ్చు, యేసుని మా హృదయంలో నుంచి తీసేయలేరు. ఆమేన్. ఆయన్ని మా హృదయంలో నుంచి చంపేయలేరు, మా హృదయాలని పడగొట్టలేరు. ఎందుకంటే క్రీస్తు యేసు శిలువ మరణము ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మేము పవిత్రమైన ఆలయాలుగా నిర్మించబడ్డాం. హల్లెలూయా. ఇవి కూలగొట్టడానికి ఎవడి సాధ్య వల్ల పడదు. హల్లెలూయా. వాళ్ళు ఆనందపడొచ్చు, తాత్కాలికంగా రాక్షసానందం పొందొచ్చు, కానీ క్రైస్తవ్యాన్ని లేకుండా ఎవడు చెయ్యలేడు. ఎందుకంటే ప్రారంభ శతాబ్దం నుంచి అనేక దుష్ట శక్తులు ప్రయత్నించాయి. అవన్నీ కాలములో కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకా వేగంగా క్రైస్తవ్యం మారుమూలలకు, ప్రపంచ దేశాలకు విస్తరిస్తూనే ఉంది. అరే క్రీస్తు కొరకు నిలబడ్డవాడు క్రీస్తు కొరకు చచ్చిపోవడానికైనా ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. అరే ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఎక్కడనో మేము మందిరాలు మూసేపిస్తున్నాం. పిచ్చి మొహవాడా, వాళ్ళ హృదయాల్లో ఉన్న యేసుని తీసేయటం నీ వల్ల పడదురా బాబు. హల్లెలూయా. అరే మా దేవుడి హస్తకృత్యాలమైన ఆలయంలో కాదు, మా హృదయాల్లో కొలువై ఉండే దేవుడు. ఆమేన్. అరే ఈ దేహం అనే ఆలయంలో ఉండే దేవుడు. అర్థమైందా? అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. మనం భయపడనక్కర్లేదు. హల్లెలూయా. ఎన్ని చట్టాలని తీసుకురండి,
ఎన్ని ఈవీఎంలు పెట్టి గెలవనివ్వండి, ఒక్కరోజు నా దేవుని సమయం రాబోతుంది. నెబుకద్నెజరుకి గడ్డి తినిపించిన దేవుడు వీళ్ళకు కూడా గడ్డి తినిపించే ఒక రోజు రాబోతుంది. ఇలాంటి వారిని ప్రభుత్వ వాళ్ళు నిలబెట్టాడంటే కొంత మనం సరిచేయబడాలి, కొంత మనం దేవునిలో ఎదగాలి. ఈ శ్రమల కొలిమిలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, బబులోనులో ఉన్న ఇశ్రాయేలీలు ప్రార్థనలో పవిత్రులైనట్లుగా, దేవుని కొరకు నిరీక్షించినట్లుగా ఈ ప్రభుత్వాల యొక్క చట్టాల శ్రమ కొలిమిలో మన భక్తి ఏంటో దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. ఇదిగో అగ్ని పుటములో మనల్ని వేసి ఇదిగో పవిత్రతలోనికి నిలబెట్టబోతున్నాడు. ఇదిగో ఆయన ప్రత్యక్షతలో నిలబెట్టబోతున్నాడు. ఇదిగో పుటము వేయబడబోతున్నాము. శ్రమల్లో ఎలా నిలబడాలో నేర్పించబోతున్నాడు, మనతోనే ఉండబోతున్నాడు. అంతేగాని వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారని ఎవ్వడికి భయపడవలసిన అవసరం క్రైస్తవుడికి లేదు. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి నా యేసయ్య. ఆయన మనతో ఉండగా మనకు భయమేలా? ఆయన మనతో ఉండగా మనకు దిగులు చింత అవసరం లేదు. ఆమేన్. మనకు ఒక నిరీక్షణ ఉంది, చనిపోతే పరలోకానికి వెళ్తాం. మనకు మరణం గురించిన భయం అసలు అవసరమే లేదు. హల్లెలూయా. చచ్చినా అదృష్టవంతులమే, బ్రతికినా అదృష్టవంతులే. సాయిలన చెప్తాడుగా, చేప సముద్రంలో ఉన్న రేటే, చచ్చి బయటికి వచ్చిన రేటే. మనం ఎక్కడున్న రేటు రేటే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. అది యేసయ్య రక్తం. ఈ భూప్రపంచమంతా వెల కట్టినా, అమ్ముదామని చూసిన ఆయన రక్తానికి వెల చెల్లించలేం. హల్లెలూయా. అరే, రోమన్ చక్రవర్తి అనుకున్నాడు అసలు క్రైస్తవుని ఒక్కని బ్రతకని వద్దనుకున్నారు యోధులు రోమన్లు కలిసి. కానీ ఆఖరికి రోమన్ చక్రవర్తి యేసయ్యను నమ్ముకొని ప్రపంచమంతా ఆర్సిఎం చర్చిలు నియమించాడు. హల్లెలూయా. ఆర్సిఎం అంటే అర్థం ఏంటో తెలుసా? రోమన్ క్యాథలిక్ సంఘం అని. హల్లెలూయా. హల్లెలూయా. అది నా దేవుని దెబ్బ అట్లుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన బలమైందిగా ఉండాలి విశ్వాసులకి. ప్రతి దానికి గుడ్డి కొంగలాగా నీరసించిపోవద్దు. రోగం వచ్చిన కోళ్ళలాగా ముసుకేసుకొని ఉండకూడదు. శ్రమల్లో ఉజ్జీవం రగలాలి, గుండెల్లో ప్రార్థన మంట పుట్టాలి, పరిశుద్ధాత్మ వెట్ట కలగాలి. శ్రమ నువ్వు నా ముందు ఎంత, శోధన నువ్వు నా ముందు ఎంత, నీకంటే బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడని సవాలు చేసే విశ్వాసపు వీరులు సంఘంలో కావాలి, కుటుంబాల్లో కావాలి, పరిచర్యలో కావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయనకు సమయం ఉంటుంది, ఆయనకు కాలం ఉంటుంది. వాటన్నిటి కొరకు అప్పటిదాకా ఓపిక బట్టి ఎగిరేవాడిని అందరినీ అనుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఉంటుందా? ఒక్కటి వేళతో సహా క్రైస్తవ సంఘాలు లేకుండా చేయాలని పేతురయ్య గారిని తీసుకొచ్చి చెరసాల్లో వేశారు. రాత్రికి రాత్రే దేవదూతని దేవుడు పంపించాడు. ఆమేన్. రాత్రికి రాత్రే ఓరి ఒక్కొక్కడికి మెంటలు ఎక్కింది. ఎవరే పడుని కావలి కాసేవాళ్ళు కావలి కాస్తూనే ఉన్నారు. చెరతాల తాళాలు వేసినట్టే ఉన్నాయి. వీడెట్లా మాయమయ్యాడ్రా అని పిచ్చెక్కిపోయింది ఒక్కొక్కడి. ఎందుకంటే దైవజనుడి కొరకు విలపించే ప్రార్థన స్త్రీలు 12వ అధ్యాయం అపోస్తల కార్యములు గృహములో కూడుకున్న వాళ్ళ ప్రార్థనకు గొప్ప శక్తి ఉంది. ప్రార్థన ద్వారా నువ్వు దేన్నైనా జయించవచ్చు. ఆమేన్. అందుకనే ప్రార్థన యోధులు కావాలి. ఆమేన్. ప్రార్థన బలంగా నేర్చుకోవాలండి. ప్రార్థన గురించి మొన్న నేను రాత్రి ఒక ప్రసంగం తయారు చేశాను. ఓరు నాయన, మరణం అంటే ప్రార్థన అంటారు. హల్లెలూయా. మీకు చెప్పను, దాసారం వాళ్ళకి చెప్తా, యూట్యూబ్లో పెడతా, వినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు శక్తిమంతుడు. ఆయన భూమి ఆకాశాలు సృజించిన వాడు. ఆయనతో ఎవడు పోటీ పడగలడు ఈ భూమి మీద? హల్లెలూయా.
మానవులు అనుకుంటున్నారు నేను ఏదో చేద్దానని. కరోనాతో బుద్ధి చెప్పించాడు. ఆయన ముందే చెప్పాడు సొలొమోనుతో, మీరు తిక్క తిక్క వేషాలు వేస్తే దేశం మీదకి తెగుళ్ళు పంపిస్తా అని చెప్పాడు. అవునా? మళ్ళా మీరు పశ్చాత్తాపులై తల వంచుకొని ప్రార్థన చేస్తే మరలా కరుణించి మిమ్మల్ని విడిపిస్తాను. ఆమేన్. అర్థమవుతుందా? భూలోక సామ్రాజ్యాలే కాదు, సాతాను యొక్క సామ్రాజ్యపు నరకపు శక్తులు కూడా ఈ క్రైస్తవ్యాన్ని ఏం చెయ్యలేవండి. గట్టిగా ఆమె ఏం చెప్తారనుకున్నా. భూలోక సామ్రాజ్యాలే కాదు, సాతాను యొక్క నరకపు శక్తులు కూడా ఈ యేసయ్య సంఘాన్ని ఏం చేయలేవు, ఈ క్రీస్తు సంఘాన్ని ఏమి చేయలేవు. దాన్ని కదపటం వల్ల కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేతురుతో అంటాడు కదా, పేతురు పేతురు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళపు యొక్క లోకపు ద్వారములు దాని ఎదుట నిలువజాలవన్నాడు. దేని మీద సంఘాన్ని కడతాడట? బండ మీద సంఘం కడతాను, పాతాళపు యొక్క ద్వారాలు దాని ఎదుట నిలవలేవో, పటాపంచలైపోతాయి పేతురు అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యంలో యేసయ్య చెప్పాడు. ఈరోజు నువ్వు నేను బండ మీద కట్టబడిన సంఘముగా ఉండాలి. అది క్రీస్తు యేసు బండ అనగా వాక్యములో మనం నిలబడాలి, వాక్యములో వేరుపారాలి. స్టెఫను వలె నిలబడితే నిప్పులు కురిపించాలి విశ్వాసే. డమ్మి మోకాలు వేసుకొని ఉసురోమంటూ ఉండకూడదు. స్టెఫనుకు అవకాశం వస్తే డమ్మి మోకం వేసుకొని, బీద మోకం వేసుకొని అలాగే ఏంది లేనట్టు అన్నాడా? అవకాశం దొరికితే నిప్పులు కురిపించి కొమ్ములు తిరిగిన మునగాళ్ళను నోరు మూయించాడు వాక్యము చేత. ఓరే, వాళ్ళకంటే వీడిగా ఎక్కువ వాక్యం తెలిసిందని పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. హల్లెలూయా. మేము వేద పండితులం, మేము పిఠాధిపతులం, మేము లేవీయులం, మా ధర్మశాస్త్రంలో పాండిత్యం ఆరితేరినాం అనుకున్నాడు కూడా నిర్గంతర పోయేటట్లుగా చేశాడు. ఇక్కడ వయసుతో పని లేదు, దైవ భక్తి, అనుభవము, విధేయత, దేవునికి లోబడటం దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీకెంత అనుభవం ఉంటే ఏంటి, నీకు విధేయత లేకపోతే? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నా దేవుని సంఘమా, ఎవరి గురించి చెప్పాడట? దేవాలయం, సొలొమోను దేవాలయం. ఏ దేవాలయం? దేవాలయం. ఆ దేవాలయములో నుండి క్రీస్తుని చూపిస్తున్నాడు స్టెఫను. ఎవరికి? ఇశ్రాయేలీల ప్రజలకి. ఇకనైనా నమ్మండ్రా. ఏమంటున్నాడు? ఇకనైనా నమ్మండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ ఊహలు మార్చుకోండి అని చెప్తున్నాడు. యేసుని నమ్మండి, యేసుని దేవుడిగా అంగీకరించండి అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోలేదు, ఇంకా ఉంది, వచ్చే వారం చెప్పుకుందాం. స్టెఫను యొక్క సందేశం, అబ్రహాము, మోషే, యోసేపు, ధర్మశాస్త్రం, సొలొమోను ఇంకా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ చెప్తూ సభలో ఆయన గళాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూపించాడు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని.